అందరు బాగున్నారండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను కాకరకాయ టమాటా కూర వండుతున్నానండి. తెల్లటి కాకరకాయలు చాలా బాగా ఫ్రెష్గా కనిపించాయండి. ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇందులో ఒక ఉల్లిగడ్డ, 4 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకుంటానండి. కూర ఎలా వండాలో చూపిస్తాను. ఈ విధంగా చేసుకొని తినండి. చేదు ఉండదు, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి. ఈ విధంగా వండుకోవాలి. మీరు చూడండి నా వీడియో. చాలా వీడియోలు నేను చాలా పెట్టాను, చూడండి. కాకరకాయలు కట్ చేసుకున్నానండి. ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. వైట్గా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫ్రెష్గా బాగున్నాయండి. మొత్తం రౌండ్గా కట్ చేసుకున్నాను. కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ, 5-6 పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు, కొత్తిమీర. ఎలా వండాలో చూపిస్తానండి. గ్యాస్ ముట్టించుకొని కూర గిన్నె పెట్టుకున్నానండి. నేను ఈ రాతండి గిన్నె తీసుకున్నానండి. స్టీల్ కడాయిలలో, గిన్నెలలో వండుకోవాలి. అందులో బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో వండకూడదు అలా చెప్తేను అందులో వండానండి. నేను అందులో వండితే కూరలు టేస్ట్ ఉండట్లేవు. మళ్ళీ నేను గిన్నె కొత్తది మళ్ళీ కొనుక్కున్నాను. నేను ఇది ఇలాంటి గిన్నెల్లో అయితేనే కూర టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను గిన్నె తీసుకున్నానండి. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను. కాకరకాయ కూరలో కొంచెం బాగుండాలండి, కొంచెం ఎక్కువనే ఉండాలి ఆయిల్. నేను మాత్రం పల్లి నూనె పోసుకున్నానండి. కొంచెం వేడవ్వాలి, సిమ్ములు పెట్టుకోవాలండి. నూనె వేడైందండి. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి. కలుపుకోవాలి. కొంచెం గ్యాస్ పెంచుకోవాలండి, మీడియంలో పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఎంత వేసేసుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, గుప్పెడు కరివేపాకు కలుపుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం వేస్తున్నాను, మళ్ళీ తర్వాత వేస్తాను. చూసి తగినంత వేసుకోవాలండి. ఒక్క నిమిషం మగ్గాలండి. మూత పెడుతున్నాను. మూత తీసి వేసుకోవాలండి. చిన్న స్పూన్తోనే ఒక స్పూన్ వేస్తున్నానండి. చూడండి, కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. మొత్తం
కాకరకాయలు వేసుకొని మూత పెట్టకూడదండి, ఇలాగే కలపాలి. మూత పెట్టేస్తే చేదు వచ్చేస్తుంది. ఇవి శుభ్రంగా కాకరకాయలు కడిగి మంచిగా కట్ చేసుకున్నానండి రౌండ్గా. కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. కాకరకాయలు నూనెలో మంచిగా మగ్గాలండి. కొంచెం గ్యాస్ పెంచుకుంటానండి, మీడియంలో పెట్టుకుంటాను. రెండు నిమిషాలకు ఇలా కలుపుతూ ఉండాలండి, మగ్గాలి. కాకరకాయ కూర చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చక్కగా తినొచ్చు, చాలా బాగుంటుంది. మూత పెట్టొద్దండి, ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతాను. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చిపక్క దంచుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలి, బాగుంటుంది కాకరకాయ కూరలో. కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలండి. ఇట్లా 2 నిమిషాలు మగ్గాలి. ఇప్పుడు కూరలు ఇలాంటి గిన్నెలలో సిల్వర్ అని అంటారు కదా, ఈ రాతండి గిన్నెలు, స్టీలు దాంట్లో టేస్ట్ ఉంటుంది, కానీ ఇందులో వండినంత టేస్ట్ నాకు కనబడలేదండి. నా ఒపీనియన్ ఇది, వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేను. నాకు అలా అనిపించింది. ఇందులో వండితేనే నాకు కొంచెం వాటికంటే దీంట్లో టేస్ట్గా ఉంది. ఏ కూరైనా చూశాను, గమనిస్తేను, ఇందులో వండుకున్నట్లుగా అందులో వండితే అంత టేస్ట్ అనిపించలేదు. అందుకే మళ్ళీ ఇందులో వండుతున్నాను. మొదటి నుండి ఇందులోనే వండుకుంటాం కదండి, అమ్మ వాళ్ళ నుండి అంతా. మరి అమ్మ వాళ్ళకి అప్పుడు ఏమీ అవ్వలేదు, ఇందులో తింటే ఏదో ఆరోగ్యం బాగుండదు అది అని చెప్తేను నిజమే అనుకొని అలా చేశాను. కానీ నాకు అందులో ఉండటం ఇష్టం అనిపించలేదండి, అందుకని ఇందులో వండుతున్నాను. అది నా ఒపీనియనే చెప్తున్నానండి. కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేస్తున్నానండి. కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర అండి, కొంచెం అంతా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి. కలుపుకోవాలి. గ్యాస్ కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలండి, ఇక మాడుతుంది. ఇందులో వాటర్ ఏం పోయకూడదండి, టమాటా ముక్కలతోనే, ఇందులో ఉన్న రసంతోనే ఇది ఉడికిపోవాలన్నమాట. ఇందులో వాటర్ పోయకూడదు, చేదు వచ్చేస్తుంది. మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాతనే మూత పెట్టాలండి, ముందు కాకరకాయ కూరకు ముందు పెట్టుకోకూడదు. మీకు తెలియాలని చెప్తున్నాను, చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఇదొక చిట్కా. మగ్గుతుందండి, సిమ్లోనే పెట్టుకున్నాను. మూత పెడుతున్నాను. మూత తీసి కలుపుకోవాలండి. మగ్గుతుందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి.
2 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం వేస్తున్నానండి 2 స్పూన్లు. సరిపోను వేసుకోండి. ఉప్పు కారము మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. తగినంత వేసుకోండి. మూత పెట్టుకోవాలి. సిమ్లోనే మగ్గియాలండి. మంచిగా మాడకుండా మంచిగా ఉంటుంది. మూత తీసి కొత్తిమీర వేసుకున్నానండి. రెడీ అయిపోయింది. కొంచెము సగం స్పూను సాల్ట్ వేసుకున్నానండి. గుప్పెడంత కొత్తిమీర అండి. రెడీ అయిపోయింది. బాగా ఉడకకూడదండి కాకరకాయ, గుజ్జుగా ఉడకకూడదు. ఆవిరితోనే ఉడికిపోద్ది ఇది. ఎంతో రుచికరమైన కాకరకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వండుకొని తినండి. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఈ విధంగా చేసుకొని తినండి.